వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి రాష్ట్రంలో అఖండ మెజార్టీతో గెలవడంతో జంగారెడ్డిగూడెం టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సొసైటీ అధ్యక్షులు పరిమి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మన ఆంధ్రప్రదేశ్ ఫలితాలు విడుదలైన విషయంలో మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక బృహత్తరమైనటువంటి తీర్పుని ఇచ్చారు. ఆ తీర్పు పూర్తిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనని ఏ విధంగా అర్థం చేసుకుంటారా అని మనం ఎంతో టెన్షన్ పడ్డాం. పూర్తిగా అర్థం చేసుకుని ఆయనకన్నా చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అలాగే మన పల్లెలు అభివృద్ధి చెందుతాయి, మన పట్టణాలు అభివృద్ధి చెందుతాయనే నమ్మకంతో కుల మతాలకు అతీతంగా ఈరోజు అన్ని కులాల వారు ఓటేశారనేది నా ప్రగాఢమైన నమ్మకం. ఆ ఫలితాలు చూస్తే ఎవరైనా ఒక 50 ఏళ్ళు వెనక్కి 50 ఏళ్ళు ముందుకు వెళ్ళినా కూడా ఇటువంటి ఫలితాలు మళ్ళీ చూడడం అనేది నా నమ్మకం. నేను ఈ వాటర్ మహాశయులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం ఉంచారంటే ప్రజలు ఆయన ఎప్పుడూ ఉంచుతారు నమ్మకం. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొత్త వ్యక్తి వచ్చి జగన్ గారు ఒక్కసారి అవకాశం ఉన్నప్పుడు సరే ఈయన కూడా యువకుడు, ఈయన తండ్రి గారు
ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ఉద్దేశంతో ఇచ్చారు. ఆయన దాన్ని కాపాడుకోలేకపోవడమే కాదు, ఏ విధమైన అభివృద్ధి చేయలేదైనా దానికి నిదర్శనమే ఇది. మనం ప్రజలు ఏంటి అందరూ చూస్తూ ఊరుకుంటున్నారు అనుకున్నాం. నేను ఏంటి ఎవరు తిరుగుబాటు రావట్లేదు అంటే అనుకున్నాను. కొన్ని విషయాల్లో అయితే తిరుగుబాటు రావాలి. ఎందుకంటే ఉదాహరణకి ఆ ప్రజావేదిక ఉంది, అది గవర్నమెంట్ సొమ్ము, మన డబ్బుతో కట్టింది. 4,000 కోట్లతో కట్టారు ఆయన. కట్టినప్పుడు దాన్ని మనం ప్రభుత్వం వచ్చినప్పుడు, వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి కావాల్సిన విధంగా ఉపయోగించుకోవాలి. కానీ పడగొట్టడానికి ఈయనకి రైట్ ఎక్కడిది? ఒకటి. రెండోది, ఎవరి సొమ్ము అది? మన సొమ్ము. ఇవాళ నిజంగా ఆ సొమ్ము ఆయన చేత కట్టించాలి. ఏ ముఖ్యమంత్రి ఎవరైనా ఆ పొరపాటు చేస్తే మనకి మీకు ఏమన్నా కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద ధ్వంసం చేయండి. అంతేగాని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి ఒక ముఖ్యమంత్రి చేసే విధానం ఇదేనా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కానీ మనం ఏదో అనుకున్నాం, ప్రజలు ఇవన్నీ కూడా ఈ రోజున ఓటు రూపంలో చూపించారు. అదే ఇప్పుడు నియంత పాలన చేయకూడదు అనే దానికి నిదర్శనమే ఈ ఫలితాలు. హిట్లర్ లాంటి వారే ఆగలేకపోయారు. ఎప్పుడు కూడా మనం ప్రజలతో కలిసి పనిచేయాలి తప్ప ప్రజలకి దూరంగా ఉండి పనిచేయడం తప్పు. అదేవిధంగా పార్టీలో కార్యకర్తలు కూడా గుర్తించాలి. కార్యకర్తలందరూ ఉంటేనే కార్యకర్తలే పార్టీకి కొండంత బలం. ఆ కార్యకర్తలే బాగుండాలి. అప్పుడు పార్టీ బాగుంటుంది. మనం కార్యకర్తలను చూసుకుంటే పార్టీని వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు మన ప్రభుత్వం వస్తుంది. అది మరి ఇవన్నీ కూడా ఆయన పక్కన పెట్టి ఏదో ఆయన సొంత నియంత్రణలాగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి దాంతో నడిపించేద్దాం అనుకుంటే కార్యకర్తలు ఏమైపోతారు, పార్టీలు ఏమైపోతాయి, ప్రభుత్వాలు ఏమైపోతాయి, ప్రజలు ఏమైపోతారు. ఇవాళ ఎవరు మిగిలేరు? ఎవరు మిగలరు. ఆయన చేసిన విధానం రాంగ్ అని నా అభిప్రాయం. ఎప్పుడు కూడా పార్టీ అంటే కార్యకర్త ఉంటేనే పార్టీ ఉంటుంది. నా అభిప్రాయం ఇది. నేను వాలంటీర్లు కించపరచడం కాదు. ఉద్యోగాలు కల్పించు. వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి నువ్వు జీతం ఇచ్చింది ఎంత? 5,000 రూపాయలు. 5,000 రూపాయలతో నువ్వు 5 సంవత్సరాలు వాళ్ళతో పనిచేయించుకున్నావు. నిజంగా వాళ్ళకి వాలంటీర్లు నేను చేతులెట్టి నమస్కరిస్తున్నా. 5 సంవత్సరాల పాటు 5,000 రూపాయలకి నెలకు పనిచేసే వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవ్వరూ లేరు, ఒక్క వాలంటీర్ తప్ప. నేను ఆయన ఇచ్చిన జీతాన్ని నేను చాలా తప్పుపడుతున్నాను. నిజంగా ఈ రోజున వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వాలి. అసలు ఉన్న ఆఫీసుల్లో సౌకర్యం కల్పించి, అదే ఆఫీసులో ఉద్యోగం కల్పించి, కొన్ని ఇండస్ట్రీలు ఇచ్చి కొన్ని ఉద్యోగాలు కల్పించాలి. అది మానేసి ఇదే వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థ కింద మార్చి నువ్వు అక్కడ 10 మందిని పెట్టి వాళ్ళని నువ్వు నీ పని చేయించుకున్నావు తప్ప ప్రభుత్వం ప్రజల పనికి చాలా తక్కువ. కాకపోతే ఏదో ప్రజల వద్దకు వచ్చింది అనే విధానాన్ని చూపించేవి తప్ప వాళ్ళు నీ మనసులో ఆలోచన ఏంటంటే వాళ్ళు నీకు ఉపయోగపడతారు రాష్ట్రంలో అనే దుర్బుద్ధితో నువ్వు చేసినట్టుగా కనపడుతుంది. మరి ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మనం ప్రజలతో కలిసి పనిచేయాలి తప్ప ప్రజలతో కలిసి పనిచేస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయి. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటేనే ప్రభుత్వాలు నిలబడతాయి అనే దానికి నిదర్శనం. పోతే అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏంటో ప్రజలు తెలుసుకున్నారు. అభివృద్ధి కావాలి కాబట్టి ఆయన్ని ఈ విధంగా అనుకున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో చిత్తశుద్ధితో పార్టీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసిన కాడి నుంచి ఈ రోజు వరకు ఆయన ఎంత చిత్తశుద్ధితో ఒకే మాట మీద నిలబడి పనిచేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే వీరిద్దరిని మోడీ గారు గమనించి ఈ కలయిక మంచిది, వీరైతే బాగా పరిపాలిస్తారని నమ్మి ఆయన కూడా ఎన్డీఏ కూటమి అవనండి ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున విజయానికి వీరి ముగ్గురి కారణం. అంతకన్నా ముఖ్యంగా తెలుగు ప్రజలుకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా వారు ఇచ్చిన తీర్పు మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి, యువత అభివృద్ధి చెందాలి. బాగా మంచి పలు కంపెనీలు తీసుకొచ్చి అందరికీ ఉద్యోగాలు. ఇవాళ ఉద్యోగాలు మా పిల్లలు, పెద్దవాళ్ళ పిల్లలు అమెరికాలు, ఇంగ్లాండ్ వెళ్తున్నారు. చిన్నవాళ్ళ పిల్లలందరూ హైదరాబాద్, బెంగళూరు చేసుకుంటున్నారు. అలాగే మన అమరావతిని, మన రాష్ట్రాన్ని, మన రాజధానిని ఏర్పాటు చేసి మన పిల్లలందరికీ ఉద్యోగాలు కల్పించేలాగా ఇండస్ట్రీలు తీసుకొచ్చి రోడ్లు బాగు చేసి అట్టడుగు స్థాయి ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకునే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో మన రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఒక 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల పాటు ఈయన ఈ అభివృద్ధి ప్రణాళిక వేసుకుని దీన్ని మన రాష్ట్రాన్ని ఒక మంచి దారి చూపిస్తారని ఆశిస్తూ ఆయన ఆరోగ్యాలు, చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యాలు బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మనందరికీ మంచి జరగాలని కోరుకుంటూ
రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా